సరే దిల్కి అండ్ తమ్ముడికి ఈ మధ్యలో మీరు ఏమంటారు నా పర్ఫార్మెన్సా నాలో చూసిన చేంజ్ ఏంటి, మార్పు ఏంటి, ప్లస్ అండ్ మైనస్? ప్లస్లు చాలా నువ్వు అప్పటికి ఇప్పటికీ ఏంది న్యాచురల్గా ఒక 22-23 ఇయర్స్ నువ్వు అది యాక్టర్గా ఇక్కడ వరకు జర్నీ చేసావు. అంటే నాకంటే సీనియర్ నువ్వు యాక్చువల్ 1 ఇయర్ సీనియర్. నేను 2003లో ప్రొడ్యూసర్ని అయ్యా, నువ్వు 2002లోనే హీరో అయ్యావు. అంటే నాకంటే 1 ఇయర్ సీనియర్. సో నీకున్నది ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది ప్లస్. సో ఆ ఎక్స్పీరియన్స్తో నేను ఎలా హ్యాండిల్ చేస్తున్నానో థింగ్స్ని హ్యాండిల్ చేయగల కెపాసిటీ వచ్చింది, మేనేజ్ చేయగలిగే కెపాసిటీ లేనిది. అంటే 23 సంవత్సరాలలో నువ్వు అంటే ఇప్పుడు ఒక దిల్ రాజుగా నేను నీకంటే జూనియర్ని 1 ఇయర్ని సాధించుకుంటూ ఒక టాప్లోకి వచ్చా. నితిన్ని నేను అలా ఊహించా. నేను దిల్ సినిమా చేస్తున్నప్పుడు, ఆర్యా సినిమా చేస్తున్నప్పుడు బన్నీని, దిల్ సినిమా చేస్తున్నప్పుడు నిన్ను, అంటే వీళ్ళు నాకు ఫ్యూచర్ స్టార్స్ అని ఊహించా. కానీ నువ్వు ఆ మార్క్ అచీవ్ చేయలేకపోయావు, నువ్వు కోల్పోయింది అదే అనేది నా ఫీలింగ్. ఇప్పుడు తమ్ముడితో నాకు మళ్ళీ వస్తుందనుకుంటారా ఆ పూర్వ వైభవం? తమ్ముడితో సక్సెస్ఫుల్ హీరోగా వస్తావు, కానీ ఇది సరిపోదు. ఎల్లమ్మ ఎల్లమ్మతో కొట్టాలి.